గిటి 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 ఇగో ఇగో ఇంకా మీద కూడా ఉన్నది. మీద నేను చూపెడతా, కానీ ఫస్ట్ అది లోపల కూడా ఉందా మరి. రాధాకృష్ణ ఒక ఫోటో ఉండే, అది పెట్టాలి. ఇక బాబు జెండా, మావాడు ఫ్యాన్ ఆఫ్ టీఆర్ఎస్ అనమాట, అందుకే అట్లున్నది. నేను పార్టీ గురించి అయితే మాట్లాడకూరిల్లా, అందులో చెప్పిన పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది, క్రియేటర్ లైఫ్ వేరే ఉంటుంది. అదొకటి అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది మీకు. అజయ్ బ్రో దట్ ఈస్ అజయ్ బ్రో. మీకు చాలా మంది తెలుసు మన బండ్లు, నాకేం బండ్లు ఉన్నాయో. మహేంద్ర ఒకటి 575, ఒకటి 475, రెండు మహేంద్రాలే ఉన్నాయి. ఏ హలో కాక్క, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి మీరైతే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతారు మా హోమ్ టూర్ అని. ఇంకా మన ఇల్లు అయితే కంప్లీట్ కాలేదు, కానీ అంతలోపు ఆఫ్టర్ బిఫోర్ వీడియో చేద్దామని అయితే చేస్తాను. ఇవాళ ఫస్ట్ ఎట్లున్నో చూపెట్టి మళ్ళీ మొత్తం ఇల్లు అయిన తర్వాత మొత్తం హోమ్ టూర్ చూపెడతా. ఇక రెండింటికి కూడా కంపేర్ చేసి చూపెడతా అన్నమాట. తర్వాత మీరు అది చూడరి. ఫస్ట్ అయితే మన ఇంటికాడికి అయితే వెళ్ళిపోదాం. ఇక అత్తన నీ దగ్గరికి అత్తనా, ఇప్పుడు గుండు వేయించుకున్నామని తెలియద్దా? అరే దారా అజయ్ బ్రోని చూపెట్టరా. అయ్యో ఇదేమో ముందటి నుంచి స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది అన్నమాట, కింద మీద. కానీ ఏంటంటే మీద ఇప్పుడే మొత్తం కంప్లీట్ చేసలేదు, కింద వరకు అయితే కంప్లీట్ చేసేసాడు. ఇగో ఈయన లేకుంటే అసలు పనే జరగది. మొత్తం మేస్త్రి తర్వాత మేస్త్రి అసంటాడు, మేస్త్రికి ముందే మేస్త్రి అసంటాడు. ఇగో రాసుకుంటాడు గిటి 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 గిటి. ఇగో ఇగో గుండున్న ఆట ఇది ఆగో పోతాను ఇటుదేరా ఇటుదే. ఇగో ఇగో ఉరుకుతాను చూడాగో అజయ్ బాయ్, అయిన పేరు అజయ్ అనమాట. మీకు నేను మళ్ళీ మంచిగా చూపెడతాను. నేను ఫస్ట్ అయితే ఒకసారి హోమ్ లుక్ చూసేద్దాం పోయి. మొత్తం 3 దర్వాజాలు స్టార్టింగే, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇటు ఒకటి, మళ్ళీ అటు సైడ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ అది ఇట్లా లోపలికి తింటారు అందరి లోపల ఆల్రెడీ పని చేస్తారు. ఇక్కడ కిచెన్ ఇది మొత్తం. ఇంకా మొత్తం వర్కౌట్ అయితే కంప్లీట్ కాలేదు, కానీ ఇట్లా అవుతున్నది. దీనికి ఎట్లా అంటే ఇక్కడ మీద సీలింగ్ లేదు, ఓన్లీ బయట హాలు, బెడ్రూము, దేవుళ్ళ రూమ్ అంతే. ఈ కిచెన్కి సీలింగ్ వేపిస్తలేము, ఎందుకంటే మీద కొంచెం మొత్తం దుమ్ము దుమ్ము పడుతుంది కదా, మసాజ ఉంటుంది. కానీ ఇక్కడ చిమ్నీ పెట్టిస్తే మంచిగా ఉంటుంది, ఆ మసికి సేమ్ పట్టదు. కానీ ఆ చిమ్నీకి కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అది ఇది అవుతుంది అనమాట. అందుకే ఇట్లా టచ్ చేసినాం. మీద హాల్ బెటరా, ఆల్రెడీ అయిపోయింది, పిఓపి అయిపోయింది, చూసినావా ఇట్లుంటుంది. ఇంకా మొత్తం కలర్స్ అయితే ఏం వేయలేదు, వేసిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది లుక్. ఇక మన వాళ్ళు అయితే పని చేసేస్తారు ఆల్రెడీ. ఇక్కడ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఈ లోపలికి అయితే వచ్చేద్దా. ఇదే బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒకటి హాల్, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇక బెడ్రూమ్ మీద దీనికి ఇట్లా ఉంటుంది. ఇంకా దీనికి కలరింగ్ అంతా బాకీ ఉన్నది, చేయాలి. ఓన్లీ కింద బండ వరుసది అంతే. ఈ వేసిన గ్రానైట్ కూడా ఎట్లుంటుంది అంటే మన వైట్ది కాదు, కొంచెం కలర్ వేరే వస్తుంది. నేను బయట వినాలి మీకు వాటర్ పోసి చూపెడతా ఊరి వల్ల. ఇది బాత్రూమ్స్ కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకుండు కూడా. అయ్యో మీకు లైట్ ఆన్ చేస్తే కనబడుతుంది, దగ్గరికి వెళ్ళి చూపెట్టా. అయితే మరకలు పడద్దని ఇట్లా తీసుకున్నాను అనమాట. కొంచెం యూనిక్ కలర్, ఎక్కువ అందరూ పెట్టించేది కాకుండా వేరే టైప్ అనమాట. సేమ్ కింద కూడా మీద మ్యాచ్ అయ్యేటట్టే కింద కూడా సేమ్ అంతే తీసేసుకున్నా సీలింగ్కి. అది కొంచెం స్టాండే ఉన్నది. ఇది హై కాస్ట్ అని చెప్పారు. దీనికి మోడల్ ఏందో నాకు అంత గుర్తుకులేదు, కానీ హెవీ బేస్. ఇది నేను చెప్తా ఒకసారి, ఇంకొక ఫుల్ వీడియో చేస్తా అని చెప్పినా చూసినావా, ఆ వీడియోలో మొత్తం చెప్పచ్చు. టైల్స్ రకరకాలు తీసుకొచ్చినాం. ఇగో కొన్ని వలిగినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి, కథ. అటు సైడు ఆల్రెడీ కాంపౌండ్ కడతారు. మనమైతే మీకు మళ్ళీ నేను అది చూపెడతా. కానీ ఏంటంటే మనం పోయి ఆ బెడ్రూమ్ కూడా చూసుకుందాం ఒకసారి. ఈ బెడ్రూమ్ చూడరి, అందులో కొంచెం డిఫరెంట్ డిజైన్ వస్తుంది అనమాట. ఇగో ఈ బెడ్రూమ్ ఉందో చూసామో, దీనికైతే ఇలా బీరు ఖచ్చితంగా సెట్ చేయించలే, మొత్తం కబోర్డ్స్ వేయించడం అనమాట. అందుకే ఈ సెల్ఫ్లకి కబోర్డ్స్ వేయించాలి. ఇది కూడా పెద్దగా ఎందుకు పెట్టించుకున్నాం అంటే, ఇలా షర్ట్స్ కానీ శారీస్ కానీ ఇట్లా బీరోలో పెట్టుకుంటాం చూసినావా, హ్యాంగర్లు వేసి అట్లా పెట్టుకుందామని చేయించి పడేసిన. చూద్దాం. ఇక ఇదైతే అయిపోయింది, మళ్ళీ పక్క రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తాతడు మోసుకొస్తా అని మాళ్ళు తాతాజీ ఇగో డైరెక్ట్. ఇంకా మీద కూడా ఉన్నది, మీద నేను చూపెడతా. కానీ ఫస్ట్ అది లోపల కూడా ఉందా మరి. ఇగో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీంట్లో బీరు వచ్చేది పెట్టించినాం. ఇగో ఇటు సైడ్కు బీరు వస్తుంది ఇళ్ళకు, ఇటు సైడ్కు కబోర్డ్స్. ఎక్కువ అంతగానం సూపర్ ఏం చేయించలే, చేయించిన కాడైతే మంచిగానే చేయించినాం అనమాట. ఇంకా వర్క్ చాలా ఉన్నది దీనికి వేసేది. ఇగో ఈ బాత్రూంలో కూడా సేమ్, మళ్ళీ ఆ బాత్రూంలో ఎట్లనో ఈ బాత్రూంలో కూడా సేమ్ అనమాట. అందులో కొంచెం మీకు లైటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి ఏర్పడలే. ఇగో ఇందులో లైటింగ్ చూడు నీకు, ఎందుకంటే కిటికిట్లా పడి ఉన్నది కదా, జర సూపర్ వచ్చేస్తుంది. గ్లాసీ ఫినిష్తో ఇట్లా రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. నువ్వు డోర్ లైన్ క్లోజ్ చేసి లైట్ ఎత్తో చూసినావు, అప్పుడు జబర్దస్త్ వస్తుంది. అందుకే ఈ టెక్చర్ తీసుకున్నా. ఇదంటావా ఇది దానికి ట్యాప్స్కి ఇక అన్నీ మీకు తెలిసినాయి. మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్పాలి, మీరు అడుగుతారు కాబట్టి చూపెడతానా. ఇందులో కొంచెం డిజైన్ వేరే వచ్చేస్తుంది.
అందులో కొంచెం డిజైన్ వేరే వచ్చేస్తుంది. ఇది మా నాన్న సెలక్షన్, అది మన సెలక్షన్ అనమాట. ఆ డిజైన్ది ఈ టైల్స్ ఈ గ్రైనైట్ అన్నీ మనం చూసినాయి. మీకు మళ్ళీ దేవుని రూమ్ చూపెడతా కదా. అయ్యో ఈ దేవుని రూమ్ ఇట్లుంటుంది కథ. మీద సస్తికేషన్ ఒకటే, అంత హడావిడిగా ఏం చేయించలేమో, ఉన్న కాడికి సింపుల్గా అయినా కానీ మంచిగా ఉండాలని ఉంచి పడేసాం. ఇల్లు ఇంకా లైటింగ్ సెటప్ వస్తుంది, ఇంకా వేరే ఉంటుంది. ఇంక ఇక్కడ కృష్ణుని బొమ్మ వస్తుంది. ఇక మీకు ఇక హాల్ చూపెడతా ఇంకా మళ్ళీ. ఇంకో ఈ హాల్ చూసినావా, ఈ హాల్లో టీవీ ప్లేస్ అది నార్మల్. అక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చుంటే అక్కడ 45 ఇంచెస్ 43 ఇంచెస్ టీవీ ఉంటుంది చూసినావా, అది పెట్టుకొని కరెక్ట్గా మనం ఈ ప్లేస్లో కూర్చున్నాం అనుకో డిస్టెన్స్ దగ్గర ఉంటుంది. మళ్ళీ అక్కడ మీద ఏమన్నా రాధాకృష్ణ ఒక ఫోటో ఉండే అది పెట్టాలి. ఉన్నది ఇంట్లో, అంత రెడీ అయిన తర్వాత చూపెడతా నేను. ఇప్పుడైతే ఇక మనం మీదికైతే వెళ్ళిపోదాం, కానీ దానికన్నా ముందు కింద చూపెడతా. ఇక్కడ నేను ఏం చేపిద్దాం అనుకుంటున్నా అంటే, ఇట్లా ఈ ఎల్ఈడి స్టిప్తో బాగా వేయించి ఇట్లా దీని కింద ఫొటోస్ పెడదాం అన్నది. ఏమన్నా నార్మల్ ఫొటోస్, మంచి మంచి ఫొటోస్ పెట్టాం అనుకో జబర్దస్త్ వచ్చేస్తుంది. ఇవన్నీ తెగియే కిటికీలు అంతా పట్టుకొచ్చేసింది, కొనుకొచ్చింది. పర్మిట్ కర్రే అన్నమాట. పాతది మా దగ్గర ఏం లేదు, కొత్తగానే బీడ్లు కొనుకొచ్చి చేపించి పడేసినాం. గట్టిగానే అయింది ఖర్చు, చిన్నగా ఏం కాలే. ఇక లోపలికి వెళ్ళి అయితే మెట్లు ఉంటాయి, మన దిగంగా బయటికి వెళ్ళి దిగుతాం. లోపల ఉంటే బయట ఉంటాయి, డూప్లెక్స్ మోడల్. ఇదా మీదకైతే బాగున్నారా. ఇగో ఈడ కూడా స్టాప్స్ పెట్టించి ఈడ కూడా ఫొటోస్ పెట్టాలి. ఇగో ఇక్కడ కూడా ఒక ఫొటోస్ పెట్టాలి. ఇట్లా ఎక్కుతుంటే జబర్దస్త్ ఉంటాయి. మీది పోతే వెళ్తుంది మీద. ఇగో మీదికైతే వచ్చినాం కదా, మీద సెటప్ ఇట్లుంటుంది చూడురి. దీన్ని మీద మొత్తం అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తాను కదా, డబ్బులు అయితే లేవుమో. ఈ మళ్ళీ మీకు ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, ఇది మొత్తం ప్లాస్టిక్ దర్వాజాలు, కింద టేక్, ఇది ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ దర్వాజాలన్నీ 1 2 3 4 5 కింద బాత్రూమ్ కూడా కావచ్చు 6 7 దర్వాజాలు 7 దర్వాజాలు తెచ్చినాం. మళ్ళీ కిటికీలు కూడా రావాలి, ఇక్కడ స్టీల్ కిటికీలు రావాలి, కొంచెం సిటీ టైప్ లుక్ ఉండాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఇది ఏంటంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ దర్వాజాలు ఇవి పోల్చుకుంటే మళ్ళీ తేగి కావాలంటే ఇచ్చి పడేస్తుంది. అప్పుడే గుద్దాల ఖర్చు అయినాయి, అమ్మ పైసలకు గుద్దాలమ్మ అవుతుంది. ఇక మీద వర్క్ అయితే మొత్తం అయితే ఏం చేయించాము అంతగానం, ఓన్లీ బయట నుంచి ప్లాస్టిక్ వేపిస్తాం. బయట నుంచి ప్లాస్టిక్ వేయించిన తర్వాత ఈ కిటికీలు అన్నీ పెట్టేసి, డోర్లు అన్నీ పెట్టేసి ఇట్లనే వదిలిపెడతాం అన్నమాట. ఎందుకంటే ఏమన్నా దావతులు వేసుకొని తందుకు కానీ, మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా, మస్తు పని చేస్తుంది. ఇది బాల్కనీ, దీనికి ఇక్కడ బయట ఇక్కడికి వెళ్ళి వ్యూ ఇట్లుంటుంది మీద ఉంటే. ఇంకా మీద కూడా ఇంకో ఫ్లోర్ ఉంది, మీకు చూపెడతా. కానీ ఫ్లోర్ అంటే ఓపెన్ టాపిక్, మీది పోయిన తర్వాత నీకు దీనికి ముందర కూడా చూపెడుతుంది. దారి ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా వేరే ఉంటుందిలే బిల్డింగ్, చూపెడతా. అప్పుడు కూడా మంచిగా డీటెయిల్గా వీడియో చేస్తా. దీనికంటే దీనికి ఇంకా ఎలివేషన్ రావాలి. ఇంకా ముందట ఎలివేషన్ ఇంకా కట్టలే, ఎలివేషన్ కొంచెం లేట్గా కడతారు. ఇది ముందట బాల్కనీ అనమాట. దీనికి ఇక్కడనే ఎలివేషన్ వచ్చేస్తుంది మీది రాక. మన బండ్లు ఆనే ఉన్నాయి, మీకు దగ్గర పోయిన తర్వాత బండ్లను కూడా చూపెడతా. నీ అమ్మాయి నీళ్ళు ఉన్నాయి, గట్లాడు పోందారా లెఫ్ట్ సైడ్ బాల్కనీకి. ఇంకో అక్క నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం అటే పోవాలి లెఫ్ట్ సైడ్ బాల్కనీకి. మీదికి ఎక్కనంటే ఈడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మెట్లు వేయలేము మళ్ళీ మేము. ఇగో ఇది బాల్కనీ, ఇది అసలు లోపలికి వెళ్ళి కింద నుంచి ఎక్కేది. ఇక మనం అయితే మీదికి అయితే ఎక్కుదాం అన్నమాట. ఇంకా టాపిక్ ఓన్లీ ఒక షెడ్ లెక్క పెట్టుకున్నాం, ఇట్లా ఓపెన్ టాప్ బిల్డింగ్ లెక్క. 2 ఫ్లోర్లు అన్నమాట. దగ్గర G+1 అంటారు దీన్ని అందరూ. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు, అందరు 2 ఫ్లోర్ అంటారు. కానీ 2 ఫ్లోర్లు కాదు ముచ్చట, గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు. ఇంకా మీద కూడా చాలానే వర్క్ కంప్లీట్ కావాలి, ఇంకా చేసేది ఉన్నది. మీరు వీడియోస్ నేను టైంకి అప్లోడ్ చేస్తానంటే దీనివల్లనే. మా దగ్గర 5G కూడా వస్తుంది, కానీ అంత కాన్స్టెంట్ ఉండదు. ఇది జియో ఎయిర్ ఫైబర్ పెట్టించిన కాలాన దగ్గర ఒక 6 months అవుతుంది కావచ్చు. ఒక్కొక్కసారి మంచిగా పని చేస్తుంది, ఒక్కొక్కసారి పండ పెడుతుంది. ఇక నెక్స్ట్ ఎయిర్టెల్కి షిఫ్ట్ కావాలి, చూద్దాం ఎట్లుంటుందో. ఇక బాబు జెండా మావాడు ఫ్యాన్ ఆఫ్ TRS అనమాట, అందుకే అట్లున్నది. నేను పార్టీ గురించి అయితే మాట్లాడకూరిల్లా, ఇందులో చెప్పిన పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది, క్రియేటర్ లైఫ్ వేరే ఉంటుంది. అదొకటి అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది మీకు. మీద కూడా రేకులు వేపించి పడేసినాం అనమాట. ఇక్కడికి వెళ్ళి వ్యూ ఇట్లుంటుంది చూసినావు, ఇక్కడ కింది ఇట్లుంటుంది. ఇటు ముందటికి మీకు నేను మన బండ్లు కూడా చూపెడతా. అక్కడ దగ్గర పోయిన తర్వాత బండ్లు ఏడ పెట్టినో నన్ను అందరు అడుగుతారు కదా, మామ మన బండ్లు ఏడున్నాయి అని. ఇక బండ్ల కాడికి పోయిన వాళ్ళు చూపెడతా. ఇప్పుడైతే కిందికి దిగుదాం దారి. మీకు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వచ్చినా కదా, ఇప్పుడు బయట నుంచి చూపెడతా నేను. దీని కథ ఎట్లుంటుందో అంటే, లోపలికి వెళ్ళి మెట్లు పెట్టించినాం, మేము బయట నుంచి మెట్లు పెట్టించినాం. ఎందుకంటే మేము లోపలి నుంచి రావచ్చు, ఇంకా పార్టీస్ అవి అయినప్పుడు కూడా బయటికి వెళ్ళి కూడా ఎక్కచ్చు అని. అన్ని టైంలో లోపలికి వెళ్ళి ఎక్క నీకు సూటబుల్ కాదు కదా, అందుకే. ఇగో ఇది మార్బుల్ మీకు నేను చూపెడతా ఆగుర్రి. దాన్ని ఎట్లా, దాన్ని బట్టలు చేయడం అంటారు దాన్ని. అయ్యో
ఇది షేడ్ వస్తుంది ఇట్లా. దీన్ని బటర్ఫ్లై కమ్ము ఇంకేదో ఉండే గుర్తుకులేదు, మనకు పేర్లని గుర్తుకులేవు కానీ క్లాత్ బండి అయితే మంచిగా నచ్చింది. మా మేస్త్రిని చూపెడతా ఆగురి. ఇక మా మామయ్య మా మేస్త్రి ఈయననే కట్టింది మా మామ. ఇక అందరికీ తెలిసి ఉంటాడు ఎవరాలో. నిన్ను 4-5 రోజుల తర్వాత అడుగుతారు, అంతకుముందు అడిగిరంటే గట్లనే అడుగుతారు. మళ్ళీ మీకు హైలైట్ ముచ్చట చూపెడతా ఆగురి. అజయ్ బ్రో దట్ ఈస్ అజయ్ బ్రో. చూసినావా చూడు పెద్ద మేస్త్రి అసంటోడు అన్నమాట. ఇంత మా మామ చూపెట్టిన చూసినావా, ఆ మామకే పని చెప్పటే అసంటోడు అజయ్ బ్రో. కాంపౌండ్ కూడా చూపెడతా ఆవుర్రే వెనక నుంచి పోయి ఒకసారి. బయట నుంచి అయితే కాంపౌండ్ వాళ్ళు చూపెడతా నేను. ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది అయిపోయినట్టే దగ్గర దగ్గర ఇంకొక గేట్ మనం ఒకటి ఉన్నది, చుట్టూరు చూపెట్టి మళ్ళీ బండ్ల కాడికి అయితే వెళ్ళిపోదాం మనం. అబ్బా వీడియో పోస్ట్ అయితే పనికిరాట. ఇక ఇది వెనక నుంచి ఇది కూడా మన ప్లేసే. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసినావు కదా, చిన్న చిన్న పోల్స్ ఉన్నాయి చూసినావా, ఈ పోల్స్ కాడికి వెళ్ళి అంతా మన ప్లేసే. దీనికి ఇటు వేసుకోవాలి మెల్లగా జాలి సెడి వేసి ఏమన్నా వండించుకోవచ్చు ఇలా అంత మందం వరకు అని మేము అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. దీని అవతల ల్యాండ్ గిట్లుంటుంది, అడిగెళ్ళి దాటచ్చారా దాటచ్చు. ఇగో ఈ వర్షంలో ఇల్లు గిట్లుంటుంది. ఇటు నుంచి చూస్తే గుద్దవాళ్ళు కనబడుతుంది మీకు. నేను కొంచెం దూరం పోయి చూపెడతా. ఇగో ఈ యాంగిల్లో మస్తు కనబడుతుంది ఇల్లు ఇటు నుంచి చూస్తే, జబర్దస్త్ అనిపిస్తుంది నాకు. ఇగో ఇక్కడ కూడా ఇంకోటి సెకండరీ బాత్రూమ్ వచ్చేస్తుంది బయట. ఆ లోపల ఒకటి, లోపల 2, బయట ఒకటి అన్నమాట. ఆ బెడ్రూమ్లో అటాచ్డ్ వస్తుంది, ఈ బయట వచ్చేస్తుంది. దాదాపు గట్టిగానే లేస్తున్నాయి పైసలు కూడా, చిన్నగా ఏం కాదు. ఇక్కడికి వెళ్ళి చూడు ఒక జబర్దస్త్ కనబడుతుంది ఇట్లా వాడి. ఇది పాతిల్లు అనమాట, ఇది కొత్తిల్లు అంతే. ఇలా మనం పండుకునే గెస్ట్ హౌస్ ఇగో ఇదే ఇలా. మన బండ్లు అయితే మీకు చూపెడతా. మీరు నన్ను లైవ్లో ఎప్పటికి అడుగుతారు కదా, మా బండ్లేడు అని. ఒక బండ్లు చెట్టు కింద స్వేద తిరుగుతానే మా అట్లా రెస్ట్ తీసుకుంటాను అనమాట. ఇక 4 పెద్ద బోరడు ఏడున్నాడు, చిన్న బోరడు ట్రాల్దాలు కూడా పెట్టిన. మీకు చాలా మంది తెలుసు మన బండ్లు నాకేం బండ్లు ఉన్నాయో. మహేంద్ర ఒకటి 575, ఒకటి 475, 2 మహేంద్రాలే ఉన్నాయి. ఇది ఒక 1 year అవుతుంది కావచ్చు ఈ మధ్యలో. అది తీసుకొని ఒక 5 years దాకా అవుతుంది. ఈ అంతకుముందు కూడా మనకు జాండీర్ బండ్లు ఉన్నాయి, మీకు అందరు తెలుసు. పెద్ద బోరడు చూడు ఎట్లుండవు, చెట్టు కింద ఉన్నాడు. ఇది కూడా ట్రాలీ దీనికి తలగబెట్టి పెట్టిన 475కి. ఈ 475కి చిన్న చిన్న రిపేర్లు అవుతున్నాయి. ఎందుకంటే ఎన్ని వేయించినా కానీ 6 months ఒకసారి హాస్పిటల్ మనం పోకున్నాను, మా బండ్లను అయితే పట్టుకుపోవాలి. అందుకే ఈ పట్టుకపోడు నెక్స్ట్. ఇక మా కాక మా పొలం పక్క మేస్త్రి అన్నమాట. ఈయన చూస్తలేడిగో చూసినా పాల బాలను ఎక్కున్నాడు మంచిగా. మా కాక ఎందుకు కూర్చున్నాడు చెప్పాను ఇక్కడ. మాకు ఒక దరిద్రాన్ని ముచ్చటతో పాటు మాది. గంగ వచ్చినా మాకే బాధ, గంగ రాకున్నా మాకే బాధ. సచ్చుడు ఎట్లా వచ్చినా కానీ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకో మోటార్లు వస్తాయి, నీళ్ళు తక్కువ వచ్చినాయి అనుకో పొలం ఎండి పీకుతుంది. సింపుల్ రైతు లైఫ్ గింతే, లాజిక్ లేని లైఫ్ అన్నమాట. మా మోటార్లు మీకు నేను చూపెడతావు. 3 రోజులు అవుతుంది ఎండబెట్టి, రోజు 50 kilometers నుంచి వస్తాడు. బస్ ఎక్కి పొద్దుగాల 7-8కి వస్తాడు పొద్దుగాల. ఇక మోటార్ సంవత్సరం చూడు పాపం ఎట్లున్నదో. ఈ పిండి పెట్టిండు 3 రోజులు వార్నిష్ పోతాడు, దానిలో లైట్ పెడతాడు, ఆరబెడతాడు. మళ్ళీ ఇవన్నీ వేసిన వాళ్ళు కూడా మాకు నడవదా అని అదో డౌట్. ఎందుకంటే నీళ్ళు లోపడి చక్క ఆరలే అనుకో పండ పెడుతుంది మళ్ళీ. ఇగో ఇదో మోటార్ అదే మోటార్. నీళ్ళ మోటార్ వేసినాం అనుకో నీళ్ళు ఉన్నప్పుడే పని చేస్తుంది, నీళ్ళ మోటార్ వేయకుంటే ఇట్లా అవుతుంది కథ. ఇదైతే మన గెస్ట్ హౌస్. ఇందులో నేను ఎక్కువ చూపెట్టదలుచుకోవాలి మీకు. అయ్యో అదురే అలానే వేరే ఉన్నాయి కథ. రైట్ మరిగా ఈ వీడియో అయితే ఇంతటితో నిండేద్దాం అనుకుంటానా. మొత్తం హోమ్ టూర్ అయితే మీకు చేసినట్టున్నా. నా పాత ఇల్లు చూపెడతా కానీ ఇప్పుడు చూపెట్టా. నేను ఈ ఇల్లు మొత్తం రెడీ అయిన తర్వాత ఆ పాత ఇల్లు ఇదంతా లోపల ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి చేయించిన అనేది మొత్తం చూపెడతా. ఓన్లీ ఇట్లా మీకు లైట్ బ్రీఫ్గా ఇట్లా ఇచ్చేసిన. రైట్ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. రైట్గా